హలో అందరికీ. ఈరోజొచ్చేసి మా పిల్లలకి స్పెషల్ డిష్ చేశానండి. అసలిది చపాతీతో అయితే చాలా బావుంటది. ఏంటా కర్రీ అనుకుంటున్నారా? మష్రూమ్ మీల్ మేకర్ కర్రీ. ఇది చపాతీకైతే చాలా టేస్ట్‌గా ఉంటుంది. అలానే మనము స్టవ్ ఆన్ చేసుకొని ఒక బాండీలో ఆయిలు, చెక్క, లవంగాలు, మిరియాలు, అలానే ఆనియన్స్, చిల్లీసు, పసుపు, సాల్టు, టమాటోస్ గూడా వేసేసుకొని బాగా కుకింగ్ జేసుకోవాలి. మగ్గించుకున్న తర్వాత మనం ఒక గిన్నెలో ఇలాగా సాల్ట్ మిల్ మేకర్ వాటర్ ఏసేసుకొని బాగా ఉడికించుకోవాలి. మెత్తగా చేసుకోవద్దు. కొంచెమే ఉడికించుకోండి. ఇప్పుడు మష్రూమ్స్ గూడా కట్ చేసుకొని వేసేసుకున్నాము. అవి మీల్ మేకర్ గూడా వేసేసుకుంటున్నాము. ఇప్పుడు దీన్ని మొత్తాన్ని బాగా మిక్స్ చేసేసుకోవాలి. మూత పెట్టేసుకొని సిమ్‌లో పెట్టుకొని బాగా కుకింగ్ చేసుకోండి. ఈరోజు చాలా రుచిగా, స్పైసీగా ఉండే మష్రూమ్ మీల్ మేకర్ కర్రీ వేడి వేడి అన్నంలోకి గానీ, చపాతీ గానీ, రోటీ గూడా అండి, పరోటా గూడా ఈ కర్రీకి చాలా బాగుంటుంది. ఇప్పుడు మనం కారం యాడ్ చేసేసుకుంటున్నాము. 1.5 టేబుల్ స్పూను. దీన్ని మొత్తాన్ని బాగా మిక్స్ చేసేసుకోవాలి. ఇందులో అసలు మనము వాటర్ అనేది యాడ్ చేయము. సిమ్‌లో పెట్టుకొని బాగా మగ్గించుకుంటే ఆ వాటర్ అనేది అందులో నుంచి వస్తుంది. ఇప్పుడు సాల్ట్ వేసేసుకోవాలి 1 టేబుల్ స్పూను. ఇందులో వేసేసుకొని బాగా మిక్స్ చేసేసుకోవాలి. ఇంట్లో సింపుల్‌గా తయారు చేసుకునేది రెసిపీ అండి ఇది. అందరూ చూడండి, చాలా సింపుల్ గదా ప్రాసెస్ ఇది. లాస్ట్ ఫైనల్‌గా మనము కొత్తిమీర యాడ్ చేసేసుకోవాలి. సో, ఇలాంటి మరిన్ని టేస్టీ హోమ్‌మేడ్ వంటకాల కోసం మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేయండి. కామెంట్‌లో చెప్పండి మష్రూమ్ కర్రీ మీకు అన్నంతో ఇష్టమా? రోటీతో ఇష్టమా? ఈ మష్రూమ్ కర్రీ, మీల్ మేకర్ కర్రీని మీరు ఏదితో తింటారు? అన్నం, రోటీ, పరోటా మీ ఇష్టమండి. కామెంట్‌లో చెప్పండి. ప్లీజ్ సబ్స్క్రైబ్.